కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో. ఏ దారి కావాలో మానవా, రెండే ఏ దారి కావాలో మానవా, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు అచట చీకటి ఉండదు, సూర్యుడుండడు అచట చంద్రుడు, రాత్రి ఉండదు అచట చీకటి ఉండదు, సూర్యుడుండడు అచట చంద్రుడు. దేవుడైన ప్రభువే ప్రవేశించుచుండును, యుగయుగములు పరలోక చుండును. దేవుడైన ప్రభువే ప్రవేశించుచుండును, యుగయుగములు పరలోక రాజ్యములుచుండును. కాబట్టి సహోదరుడా సహోదరి, యేసు ప్రభు లేఖనము సెలవిస్తా ఉన్నది, రెండు దారులు ఉన్నవి, ఒకటి పరలోకము ఒకటి నరకము. మానవుడు మరణించిన తర్వాత రెండు చోట్లకి వెళ్తా ఉన్నాడు, ఒకటి పరలోకానికి, రెండవది నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించినాడు, ఎందుకు తిరిగి లేచినాడు అంటే పాపులను రక్షించటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినని తిమోతి పత్రిక 1 సముద్ర మత్స్యములుగా. ఎందుకంటే అవిటికి కక్షలు, క్రోధములు, ఆవేశములు, ఇతరుల సొమ్ము దోసుకోవడము ఈ ప్రకృతిలో ఉండే జంతువులకు ఆ స్వభావం లేదు. ఒక స్వభావం ఉన్నది, మానవునికి పాప స్వభావం ఉన్నది. తనది కాని సొమ్ము తనదంటాడు, పాపము చేస్తాడు, నరహత్య చేస్తాడు, త్రాగుబోతుగా మారుతున్నాడు, వ్యభిచారులుగా మారుతున్నారు. అయితే వీరందరినీ ప్రేమించి ప్రపంచ మానవులందరి కోసం వచ్చి ఈ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. పాపము వలన వచ్చే జీవితం ఏంటంటే మరణం. ఆ మరణమే నిత్య నరకము. నిత్య నరకం అందని భయపెడుతున్నారని కాదు, కానీ నిత్య నరకం అని యేసు ప్రభుల వారు వేయరు. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ పాపములు తీసివేస్తే పరలోకాన్ని మనిషిని చేర్చుడికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి మనందరి నిమిత్తం ప్రాణత్యాగం చేసినాడు, రక్షించినాడు. రోగాలు వస్తున్నాయని మందులు మింగుతారు, ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నారు, అవి రోగాలకు మందులు. అయితే పాపానికి యేసు రక్తం అవసరమై ఉన్నది, పాపము తీసివేటికి